ఇవాళ రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ రేపు ఉదయం 9 గంటలకు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సమావేశంలో పాల్గొంటారు. డిసెంబర్ 8, 9వ తేదీలో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ లో ఇండో యుఎస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ కి వచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యి వారిని తెలంగాణకు ఆహ్వానించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన అనంతరం తొలిసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారా అనేది ఉత్కంఠంగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ అంతర్గత నిర్మాణంలో భాగంగా డీసీసీల నియామకం విషయంలో ఏఐసీసీ నేతలతో భేటీ అయ్యి చర్చిస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, ఇక సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. దీపిక, ఇవాళ రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఏదైతే రేపు ఇండో యుఎస్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఈ సమ్మిట్ కి సంబంధించి ఇండో యుఎస్ నుంచి 25 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడుల సంబంధించినటువంటి అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. అయితే డిసెంబర్ 8, 9 హైదరాబాద్ లో జరిగేటువంటి ఇండో యుఎస్ గ్లోబల్ సమ్మిట్ కు వీళ్ళందరినీ కూడా ఆహ్వానించేందుకు సీఎం పర్యటన ఉంది. ఇవాళ రాత్రికి ఆయన బయలుదేరి వెళ్తున్నారు. రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఢిల్లీలో ఉండబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీపిక. రైట్ అశోక్, థ్యాంక్ యూ.